అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి సల్లంగా చూడవే తల్లి సింగరేణి అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి. హాయ్, నేను మీ మధుప్రియ. ఓవైపు సింగరేణి బొగ్గు గనులు, మరోవైపు ఆదివాసీల తెగలు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పర్యాటక కేంద్రాలున్న జిల్లా భూపాలపల్లి జిల్లా. ఈ రోజు TV9 తెలంగాణ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంకు చేరుకుంది. ఇక్కడ ఓటర్లతో మాట్లాడదాం, అలాగే పొలిటికల్ లీడర్స్ ఏం చెప్తారో విందాము రండి. భూపాలపల్లి సింగరేణి గనుల దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఈ ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీని పరంగా ఇక్కడ ఉన్న వారు ఏం చెప్తారో తెలుసుకుందాం. సో చెప్పండి మీరు. ఈ సింగరేణి కార్మికులకు ప్రధానంగా కావాల్సింది వారసత్వ ఉద్యోగాలు అని చెప్పి మరి గతంలో పోయిన సంవత్సరం అక్టోబర్ 5 జరిగినటువంటి మరి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారసత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పి చెప్పడం, ఆ తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇందులో నెరవేర్చకపోవడం వల్ల సింగరేణి కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బంది గురి కావడం జరిగింది. ఈ 2018 ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్టయితే నెలకు 4 బోర్డులు ఏర్పాటు చేపిస్తాం. సుమారు 100కు 85 మంది దాకా అన్ఫిట్ అవుతాను. 4 బోర్డులలో కలిసి 1000 మంది ఒక నెలలో అటెండ్ అయితే 850 మంది దాకా వారసత్వ కార్మిక నియామకాలు పొందుతాను అని సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఇది సింగరేణి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఎన్నికల తర్వాత ఈ సమస్యలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూద్దాం. భూపాలపల్లిలో నిర్వహిస్తున్న TV9 తెలంగాణ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ లో టీఆర్ఎస్ తరపున కల్లెపు రఘుపతిరావు ఎంపీపీ భూపాలపల్లి, కాంగ్రెస్ తరపున కొత్త హరిబాబు మండల కన్వీనర్ భూపాలపల్లి, బీజేపీ తరపున వెన్నంపల్లి పాపయ్య బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, BLF తరపున బంధు సాయిలు జిల్లా కన్వీనర్ BLF. సో సివిల్ సొసైటీ నుంచి మనతో పాటు ఉన్నారు మోటపలుకుల రమేష్ AITUC బ్రాంచ్ కార్యదర్శి, కొలుగూరి సంజీవరావు ప్రముఖ విద్యావేత్త, వాంకుడోతు జ్యోతి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షురాలు, డాక్టర్ KS కిరణ్ లయన్స్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాలపల్లి. సో డిబేట్ ని స్టార్ట్ చేద్దాం. ముందు సివిల్ సొసైటీ నుంచి. సో భూపాలపల్లిలో మీరు చెప్పండి, భూపాలపల్లిలో ఉన్న ముఖ్య సమస్యలు ఏంటి? ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న నియోజకవర్గం భూపాలపల్లి జిల్లా. ఈ జిల్లాలో వేలాది మంది వేలాది ఎకరాల పోడు భూముల్ని సాగు చేసుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం పోడు భూముల్ని హరితహారం పేరు మీద ప్రజల నుంచి గుంజుకొని వాళ్ళ పంటల్ని నాశనం చేసి బలవంతంగా దాంట్లో చెట్లు పెట్టి వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన సంఘటనలు జరిగినాయి. 2014లో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో ఈ రోజు వరకు వాళ్ళను వ్యవసాయం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది, పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యవసాయం నడుస్తుంది. గత కేంద్ర ప్రభుత్వము 1/70 యాక్ట్ చట్టం తీసుకొచ్చి రైతులకు, ఎస్టీలకు అందరికి కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. వాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇందిరా జలప్రభ కింద బోర్లు వేయించి వాటికి కరెంటు ఇగ్గి కూడా ఈ రోజు వ్యవసాయకంగా అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. కానీ ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని పేద దళిత వర్గాలకు సంబంధించిన గిరిజనుల భూములను లాక్కొని ఈ రోజు మొత్తము ఈ వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేస్తూ ఎవ్వరు కూడా కనీసం నిద్రపోయే పరిస్థితి కూడా లేదని నేను ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళ కరెంట్ ఇచ్చినాం, ఆ కరెంట్ తోటి వాళ్ళకి కావాల్సిన పంటలే వేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా. ఎందుకు మీతో డిఫర్ చేసి వేరే చెప్తుంది? ఇప్పుడు ఎక్కడ ఏదో జరిగిందని అది మొత్తం రైతులకు రుద్దడం కరెక్ట్ కాదు.
నేను ఈరోజు చెప్తున్నా, నేను స్వయంగా 4 గ్రామాలు వెళ్ళిన. ఈరోజు పోడుకు సంబంధించిన గతంలో ఒక రెండు మండలాలకు మధ్య సంబంధించిన ఒక సమస్య ఉంది. మహాముక్తారం, భూపాలపల్లి రైతులు, భూపాలపల్లి వారు ఆ భూమి ఏమో మహాముక్తారం మండలానికి చెందింది. అది చాలా చాలా కష్టపడి గౌరవ స్పీకర్ గారి చొరవతోటి ఈరోజు 530 ఎకరాలకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడమే కాకుండా రైతు బంధు చెక్కులు కూడా ఇప్పేయడం జరిగింది. ఇది నిజం, కావాలంటే రికార్డు ఉన్నది, మీరు చూసుకోండి. Right. సార్, ఇప్పుడు మనకు గొల్లబుద్దారం గ్రామం కావచ్చు, దూదేకులపల్లి గ్రామం కావచ్చు, ట్రెంచ్ కొట్టి ఇప్పుడు మన ఈ బస్సు యాత్రను అక్కడికే తీసుకెళ్లాము. తప్పకుండా అక్కడ Okay. ప్రజలందరి సమక్షంలోనే ఇప్పుడు మీరు భూములు గుంజుకోలేదంటే ఇప్పుడు మా నాయకుడు ఈ ఎన్నికల్లో నిలబడకుండా మేము హామీ ఇస్తాము. Okay. మీరు నిలబడగలుగుతారా చెప్పండి. విను ఇప్పుడు ఎందుకంటే ట్రెంచ్- ఈరోజు అందరూ ప్రజలు ట్రెంచ్ ఎంత అనే- ఇబ్బంది ట్రెంచ్- పడుతున్నారు. ట్రెంచ్- ఈరోజు భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు కనీసము కంటి నిండా నిద్రపోలేక, తిండి తినలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. భూపాలపల్లి మండలంలోని 9 గ్రామాల అటవీ భూముల ప్రజలు. పూర్తి స్థాయిలో హరిబాబు గారు చెప్పింది చాలా అబద్ధం. ట్రెంచ్ తీసినా కూడా ట్రెంచ్ బయట కూడా వ్యవసాయం చేస్తున్నది నేను చూపిస్తా. కావాలంటే నేను ఇప్పుడు ఈ బస్సు మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్దాం. దూదేకులపల్లె గాని, గొల్లబుద్దారం గాని, ఏ విలేజ్ లైనా ట్రెంచ్ అవతల బ్రహ్మాండమైన వ్యవసాయం చేసుకుంటారు. ఏ ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రతి రైతుకు డిస్టర్బ్ చేయలేదు, అందరు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్తున్నారు. మీరేం చెప్తారండి? మేడం, ఇదంతా కూడా అబద్ధం. ఖచ్చితంగా అక్కడ ఊర్లలోకి వెళ్తే ప్రజలు వీళ్ళని ఏ విధంగా తిరస్కరిస్తున్నారు, అక్కడ స్థానిక పరిస్థితులు ఏందనేది మనం దగ్గరికి వెళ్తే తప్పకుండా తెలుస్తాయి. ఖచ్చితంగా దానికి మేము ఏకీభవిస్తున్నాము. ఊర్లలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని పూర్తి తెలియజేస్తున్నాం. స్థాయిలో నేను స్వయంగా నేను ఒక డిఎఫ్ఓ గారిని తీసుకొని అడవిలో 4 గంటలు కూర్చొని వాళ్ళ సమస్య పరిష్కరించి ఎవరైతే 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం కొట్టుకుంటున్న దళితులు గాని, గిరిజనులు గాని ఉన్నారో వాళ్ళందరినీ మా కళ్ళ ముందర ట్రాక్టర్ పెట్టుకొని దున్నుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు వ్యవసాయం చేసుకోరని అడవిలో చెప్పి రావడం జరిగింది. గతంలో 1981లో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం వీఆర్ఎస్ సర్కులర్ ప్రకారం ఏంటంటే 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు పెట్టుకుంటే అన్ఫిట్ చేసేసి వితౌట్ ఎనీ రీజన్ అన్ఫిట్ చేసేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే అగ్రిమెంట్ ఉండే దాన్ని పునరుద్ధరించడానికి మేము సమ్మె చేసినాం. దాన్ని వ్యతిరేకించి దాన్ని తొక్కేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడం అటు నుంచి పోరాడితే కూడా అయ్యని ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఓపెన్ కాస్ట్ లో వద్దు, అండర్ గ్రౌండ్ లే ముద్దు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఎన్నికలకు ముందు టీజీబీ కేసు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా బొగ్గని కార్మికులకు అన్యాయం చేసినటువంటి తీరు కూడా ఇలా ప్రధానంగా కనపడింది. ఈరోజు వాళ్ళే చెప్పడం జరిగింది 60% డిపెండెంట్ ఉద్యోగాలు వస్తున్నాయని, 40% రావాల్సి ఉన్నదని చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికే ఆలోచిస్తారు కానీ 60 మందికి ఇచ్చి 40 మందికి పొడగొట్టుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండదు. కాబట్టి చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించి అవి కూడా పూర్తి చేయడానికి సహకరిస్తారు. 2014లో మన కేసీఆర్ గారు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధానంగా సింగరేణి కార్మికులకు ఇచ్చింది వారసత్వ ఉద్యోగాలు, ఇంటికొక ఉద్యోగం, 25% బోనస్ అని ఇంకా ఇలాంటి హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత ఆ క్రమంలో మాట్లాడిన విషయాలు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణలో ఓసీలు చేసి బొందల గడ్డలుగా మారుస్తున్నారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా. ఇట్లా కాకుండా మనం బావుల ద్వారానే ఖచ్చితంగా బొగ్గు బావులు అందిస్తాము. గతంలో 1,25,000 మంది కార్మికులుగా ఉన్న సింగరేణిని అదే విధంగా వెలుగొందే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అదే మళ్ళీ ఓపెన్ కాస్ట్ మైన్లను చేస్తూ బొందల గడ్డలుగా మారుస్తూ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ కమిషన్ల కోసం ఇష్టానుసారంగా ఈరోజు ఓపెన్ కాస్ట్ లను తీసుకొస్తున్నాడు. ఓపెన్ కాస్ట్ ల పేరు మీద ఈరోజు తెలంగాణ చిన్న విషయం చూడండి సార్. ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా 2 కిలోమీటర్ దూరంగా కూడా లేదు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్ మనకు పక్కనే ఉన్నది. ఈరోజు ప్రజలందరూ ఆవాస యోగ్యాల పక్కనే ఈరోజు ఓపెన్ కాస్ట్ ను పెట్టి విధ్వంసం సృష్టించి ఈరోజు ఎంతో మంది ఈరోజు దానికి సంబంధించిన పొల్యూషన్ తో బాధపడుతున్నారు. ఈరోజు చేసింది కేసీఆర్ తెలంగాణను బొందలగడ్డలుగా మారుస్తున్నారని చెప్పి గద్దెనెక్కిండు. దాని ద్వారా ఈరోజు ఎంప్లాయ్మెంట్ కూడా ఈరోజు మొత్తం విధ్వంసం సృష్టించి ఊర్లకే తీసుకొచ్చి ఓపెన్ కాస్ట్ చదివే పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చారని నేను చెప్తున్నా. అదే విధంగా చూడండి, ఈరోజు ఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామాలైన ప్రజలు, ఈరోజు నేను కూడా ఒక భూ నిర్వసితునిగా చెప్తున్నాను. ఈరోజు ఆ ఊర్లలో
కనీసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేయాలన్నా, కాంట్రాక్టర్ కింద ఉద్యోగం చేయాలన్నా ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీ, ఈ దత్తత గ్రామాలు కాకుండా వేరే గ్రామాల నుంచి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే జరుగుతుంది. కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ బయట నుంచి తీసుకొచ్చి ప్రజలకు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆ డంపర్లకు వాళ్ళే డ్రైవర్లా ఉంటున్నారు. ఎవరెవరికైతే దానిలో స్కిల్డ్ ఉన్నారో ఆ స్కిల్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు న్యాయం చేయడానికి స్పీకర్ గారు చొరవ తీసుకున్నారు తప్ప ఎవరికో ఇక్కడ అన్యాయం చేసి ఎక్కడో న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు తీసుకోలేదు. ఈ రోజు గతంలో జరిగిన ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు కూడా ఎన్నో సార్లు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెకు మా పార్టీ, మా నాయకుడు మద్దతు ఇవ్వడం జరిగింది. రేపు భూ నిర్వసిత అందరికి కూడా ఓపెన్ కాస్ట్ భూ నిర్వసిత తరపున కూడా మా సార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసేంత వరకు మేము వాళ్ళ విన్నట్టు ఉంటామని తెలియజేస్తున్నాం. రెండు ప్రభుత్వాలు ఓపెన్ కాస్ట్ ని రద్దు చేయడం లోపల పూర్తిగా విఫలమైనాయి. ఎందుకంటే 2009 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటా ఉన్నా అంటే మీరు నిజంగానే ఓపెన్ కాస్ట్ ఏర్పడేటువంటి అవకాశమే లేదని మీకు తెలిసి కనుక ఉంటే మరి మీరు ఇల్లు కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓపెన్ కాస్ట్ అయితా ఉంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వందల సంఖ్యలో ఇండ్లను కట్టించినటువంటి ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు. ఏ ఉద్దేశంతో కట్టిల్లు? ఓపెన్ కాస్ట్ అవుతుంది. ఓపెన్ కాస్ట్ కింద కనుక ఈ ఇండ్లు కనుక కోల్పోతే, ఆ యొక్క ప్లేస్ కనుక కోల్పోతే, భూమిని కోల్పోతే లక్షల రూపాయలలో కంపెన్సేషన్ వస్తుంది. ఆర్థికంగా మన యొక్క పార్టీ కార్యకర్తలు లబ్ధి పొందగలుగుతారు చేసినటువంటి మానవ మనుగడకే ఈరోజు ముప్పు వాటిల్ల సందర్భంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూడా సహించలేని పరిస్థితిలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని దళితులు మొత్తము నేతకానికి సంబంధించి దళిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి కుటుంబాలు చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా సహించే పరిస్థితి లేదు. ఈ రోజు ఎంత ఘోరం అండి ఇది. ఒక రాజకీయ పార్టీగా ఉండి ప్రజల కోసం కొట్లాడే పరిస్థితి ఇదేనా అని నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా. ఇది ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని పక్కతోవ పడుతుంది మేడం ఈ యొక్క వాయిస్. ఎందుకంటే ఇది బర్నింగ్ ప్రాబ్లం. భూపాలపల్లిలో గనులు వెలిసి 1988 సంవత్సరంలో అప్పుడు మా విద్యా సంస్థ ఉండేది. అప్పుడు ఈ యొక్క గనులను ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. మరి అప్పటి సంది ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ సోర్సెస్ ను చూస్తే దాదాపుగా ప్రతి ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయ నాయకులు ఈ విధంగా కొట్లాడుకుంటా అంటారు, మాట్లాడుకుంటారు, ఏదో చేస్తున్నారు. కానీ వాస్తవంగా చెప్తున్నా ఇది బర్నింగ్ ప్రాబ్లం ను ఏ ప్రభుత్వం అయినా నిషేధించవచ్చు కదా. వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఒకే తాను ముక్కల్లా కనపడతా ఉన్నాయి. ఒకే ఆర్థిక విధానాలు అవలంబిస్తా ఉన్నారు. దేశం వద్దు, రాష్ట్రం వద్దు, భూపాలపల్లినే పరిశీలిద్దాం. కాంగ్రెస్ హయాంలో ఓసీ 1 వచ్చింది, టీఆర్ఎస్ హయాంలో ఓసీ 2 వచ్చింది, బీజేపీ హయాంలో తాడిచెర్ల బ్లాక్ 1, బ్లాక్ 2 వచ్చింది. కార్మిక వర్గం రాజకీయ పార్టీలని పెద్ద ఎత్తున ఆందోళన చేసి బ్లాక్ 2ను రద్దు చేసుకున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రజల్ని ఇప్పటికైనా మోసం చేయకుండా వాస్తవాల్ని చెప్పాలనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో భూపాలపల్లిలో ఆరోగ్యం దీని గురించి అసలు ఏమాత్రమైన శ్రద్ధ అనేది చూపడం అనేది జరగలేదు. సో దాంట్లో మెయిన్ నేను అనేది ఏంటంటే పొల్యూషన్ మరియు శానిటేషన్ కి అసలు ఏమాత్రం పెద్దపీట కాదు కదా. అసలు కనీస వసతులు కూడా కల్పించట్లేదు. ఇక్కడ గతంలో మా నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిట్యాలలో ప్రభుత్వ ఆసుపత్రి కట్టించడం జరిగింది. అదేవిధంగా భూపాలపల్లి ఈరోజు 100 పడకల ఆసుపత్రి ఏదైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నదో దానికి సంబంధించిన ఎస్టిమేట్లు వేయించి దానికి సంబంధించి ల్యాండ్ కూడా అలొకేషన్ చేసి అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. దాంతో అది నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి వర్క్ జరగడం జరుగుతుంది. ఇది పూర్తిగా అబద్ధం. హరిబాబు గారు చెప్పింది 100కు 100 హాస్పిటల్ తీసుకొచ్చింది ఈ రోజు కాదు, అది గతంలో హాస్పిటలే. దాన్ని ఈ 4 సంవత్సరాల్లో 30 పడకల ఆసుపత్రిని మా గౌరవ స్పీకర్ గారు 50 పడకల ఆసుపత్రిగా చేయడం జరిగింది. అలాగే భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రి గురించి చెప్పడం జరిగింది. అది 100 పడకల ఆసుపత్రి కాదు. ఫస్ట్ నువ్వు చెప్పే దాంట్లోనే తప్పుంది. అది 6 బెడెడ్ టు 100 బెడెడ్. అది మీరు ఎస్టిమేట్ చేయించలేదు, మీరు ఏ రోజు దాని గురించి ఆలోచన చేయలేదు. ఇక్కడ ఇంతసేపు మాట్లాడిన ఇప్పుడు
మొత్తం బొగ్గు గురించి, బొగ్గు గనుల గురించి అన్ని మాట్లాడుతున్నారు, రైతుల గురించి అన్ని కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటి జరుగుతున్న విషయం ఏంటంటే జిల్లా ఏర్పడింది, కొత్తగా జిల్లా ఏర్పడింది, జిల్లా మొత్తం ఆఫీసులు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. ఏర్పడిన తరుణంలో ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ నిలకడగా స్థానికంగా ఉండడం లేదు, ఏ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ స్థానికంగా ఉండడం లేదు. కారణం ఏంటిదంటే బ్యాడ్ క్లైమేట్ ఏరియా. ఈ బ్యాడ్ క్లైమేట్ ఏరియా ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే సింగరేణి ఏర్పడిందో, కేటీపీ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా దీని నుంచి చాలా మంది చాలా రకాలుగా అనారోగ్యానికి గురవుతున్నారు. గతంలో జ్యోతి గారు చెప్పింది పూర్తిగా వాస్తవం. ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తిగా పర్యావరణ పరంగా నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో హరితహారంలో భాగంగా చాలా మొక్కలు నాటడం జరిగింది. అట్లాగే గౌరవ స్పీకర్ గారు మన బస్ డిపో వెనకాలనే ఒక 4.5 ఎకరాల్లో మంచి ఒక సుందరమైన పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంటే పారిశ్రామిక ప్రాంతంగా ఉండబడినటువంటి సింగరేణి, దీని పక్కనే ఉండబడినటువంటి జెన్కో, ఈ రెండు కూడా ప్రధానంగా పొల్యూషన్కు సంబంధించినటువంటి పారిశ్రామిక రంగం. దీన్ని ప్రధానంగా పర్యావరణం పేరు మీద మాత్రమే దీన్ని కొంత అరికట్టడానికి అవకాశం ఉంది. హరితహారం అనేది ఒక మంచి కార్యక్రమమే, దీన్ని మేము అభినందిస్తా ఉన్నాము. దీనిలో కూడా మా యొక్క మరి సెంట్రల్ ఫండ్స్ కూడా ఎన్ఆర్ఈఎస్ ద్వారా మరి యొక్క భూపాలపల్లి నియోజకవర్గానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కూడా హరితహారం కార్యక్రమం లోపల మా యొక్క పాత్ర ఉంది. మా యొక్క నిధులు కూడా వెచ్చించినటువంటి పార్టీ ఈరోజు బీజేపీ. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల, బ్లాస్టింగ్ల వల్లనే ఇక్కడ కొంచెం పర్యావరణం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇక్కడ కోల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా బొగ్గు లారీలలో ఓవర్లోడ్ చేసి వాటికి సరి అయిన బందోబస్తు చేయకుండా రోడ్ల మీద కూడా ఇష్టం వచ్చినట్టు బొగ్గు పిల్లలు పడడం వల్ల అవి ఇష్టం వచ్చినట్టు తొక్కి బొగ్గు దుమ్ము ధూళి ఈరోజు గ్రామాలలో ఈరోజు భూపాలపల్లి పట్టణంలో వెదజల్లుతుంది. ఖచ్చితంగా ఇది సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే. దాదాపుగా ఇక్కడ దీనికి సంబంధించిన పొల్యూషన్ కు సంబంధించి కేవలము సింగరేణి యాజమాన్యము చూసి చూడనట్లుగా వ్యవహరించి ఈ మొత్తం భూపాలపల్లి పట్టణాన్ని ఈరోజు పొల్యూషన్ మయంగా మారుస్తున్నది సింగరేణి కంపెనీ అనే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ చర్చలో పాల్గొన్నారు.